వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, ఎన్ని నెరవేర్చారు అని చెప్పి జస్ట్ కంపేర్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పనని మాటలు మేము తప్పలేదు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని చేయలేకపోయాం, భవిష్యత్తులో చేయడానికి ఇది వాళ్ళు చెప్తోంది. 101 పథకాలు తీసుకొచ్చాం దళితుల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీ రద్దు చేశాడు, అన్నా క్యాంటీన్ రద్దు చేశాడు, 45 సంవత్సరాల మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు, 10 లక్షల మంది పెన్షన్లు తీసేశాడు రకరకాల కారణాలు పెట్టి, 300 యూనిట్ కరెంట్ కాలుస్తున్నారని, 300 గజాల్లో ఉంటున్నారని, లేకపోతే ఆ కార్డులో ఉన్న వాళ్ళు ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉందని తీసేశాడు. 10 లక్షల మంది ఉన్నారు వాళ్ళే. కాబట్టి ఆయన ఏదైతే 1% చేయలేదన్నారు దాంట్లో 100% ఉన్నాయి. ఓకే, అంటే వాళ్ళు చెప్తున్న మాట నేను చెప్తున్నాను, వైసీపీ ప్యానలిస్ట్ నేనేమంటానంటే 100% చేశాను చెప్పుకోవా, అబద్ధం ఎలాగో చెప్తున్నావు కదా, అబద్ధం ఎలాగో చెప్పుకుంటావు కదా, 100% చేశానని చెప్పుకోవచ్చు కదా. రైట్ అండి. రాజధాని విషయానికి సంబంధించి రాజధాని ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, అది అమరావతి మాత్రమేనని చెప్పి తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పోరాడుతోంది. అదే స్టాండ్ మీద పోరాటం కాదు, అసెంబ్లీలో చెప్పాడు ఒకటే రాజధాని ఉండాలా, ప్రాంతాల మధ్య చిత్తు ఉండకూడదు, 30,000 ఎకరాలు ఉండాలా, విజయవాడ గుంటూరు మధ్య ఉండాలని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డిని ఏమని ఎద్దేవా చేస్తారు అంటే, మీరు అప్పుడు ఒప్పుకున్నారు కదా గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని ఒప్పుకున్నారు, అప్పుడు 30,000 ఎకరాలు సమీకరిస్తూ ఉంటే దాన్ని వెల్కమ్ చేశారు కానీ అబ్జెక్ట్ చేయలేదు అని చెప్పి, మీరు పోనీ ఎన్నికలకు ముందు ఏదైనా చెప్పారా రాజధాని విషయంలో అంటే లేదు, తర్వాత మాట మార్చారు. మీకు దమ్ముంటే అంటే మీ నాయకులు జగన్కి వేసిన సవాల్ చెప్తూ ఉన్నా, రాజధాని విషయంలో క్లారిటీ ఇచ్చేసి రాజధాని అమరావతిలో ఉండదు అని ఒక క్లారిటీ ఇచ్చేసి మీరు ఎన్నికలకు వెళ్ళగలరా అని చెప్పి గత 2-3 నెలలుగా మీరు ఒక సవాల్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాల ప్లస్ మేనిఫెస్టోలో క్లియర్ గా చెప్పారు విశాఖ రాజధాని అని చెప్పి. రైట్, ఓకే, అందుకనే మేము కూడా మేము అమరావతి రాజధాని అని చెప్పి మేము స్పష్టంగా చెప్పబోతున్నాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దాం. రెండోది, పోయిన ఎన్నికల్లో ఈయన తల్లి ఈయన చెల్లి చంద్రబాబును అమరావతిలో రాజధాని వేగంగా కట్టట్లేదు, మా అన్న ఇక్కడే ఇల్లు కట్టాడు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను వస్తే తొందరగా రాజధాని కడతాను, మీకు విపరీతమైనటువంటి కాంపెన్సేషన్ 2,500 కాదు 5,000 ఇస్తానని చెప్పాడు. మరి తొందరలో తొక్కాడు. మరి ఇతని మాట ఎవరు నమ్ముతారు? ఇతన్ని అసెంబ్లీలో అబద్ధం చెప్పాడు, బయట అబద్ధం చెప్పాడు, ఎవరు నమ్ముతారు ఇతన్ని? ఎవరు నమ్మరు. 3 రాజధానులు ఎందుకు కట్టలేదు? 3 రాజధానులు కట్టడానికి ఏమైంది? ఎవరు అడ్డుకున్నారు ఇతనికి? మళ్ళీ చెప్తే ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరండి. రైట్ సార్, అంటే ఈ మేనిఫెస్టో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయారు కాబట్టి మేము చాలా అంటే ప్రజలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదే మేనిఫెస్టోలో ఉండబోతోందని చెప్పదలుచుకున్నారు మీరు, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సర్వోత్తాభివృద్ధి అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారి పాలనా సామర్థ్యానికి ప్రతీకగా మా మేనిఫెస్టో ఉండబోతా ఉంది. రైట్, అండ్ ప్రజలు ఏం రెండో విషయం, మేము వస్తే 4% ముస్లిం రిజర్వేషన్స్ ఎత్తేస్తామని చెప్పి ఫేక్ ప్రచారాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక వారం నుంచి. దాన్ని మనం నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థంగా చెప్పుకుంటారు. అది కూడా పెట్టబోతా ఉన్నాం ఈ మేనిఫెస్టోలో. అంటే మేనిఫెస్టోలో ఏం సార్, ముస్లింల సంక్షేమానికి నిధులు కేటాయిస్తారు, దాంతోపాటు మేమొస్తే ముస్లిం రిజర్వేషన్లు ఏంటి సార్ ఇస్తామని కొనసాగుతాయి. 2014, 2019 ఎలా కొనసాగినాయో ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతాయి. అతను ఏం చెప్తున్నాడు? మరి పెట్టి పెట్టాడు. ఒక నిమిషం సార్, నా మాట వినండి. మరి భారతీయ జనతా పార్టీ మీ మిత్రపక్షమే కదా, మరి భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు మేము ముస్లిం రిజర్వేషన్లకు విరుద్ధము అని చెప్పి. వాళ్ళు ముస్లిం అనట్లేదు కానీ మతపరమైన రిజర్వేషన్లకు విరుద్ధము అని చెప్పి. మేము చెప్తున్నాం ముస్లిం రిజర్వేషన్లో 4% కొనసాగుతాయని చెప్పి
ఈ మేనిఫెస్టోలో పెడతాం. రైట్, చెప్పాల్సింది కేంద్రంలో అధికారంలోకి వస్తారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్న భారతీయ జనతా పార్టీ కదా. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం సార్. కేంద్ర ప్రభుత్వంలో లేవు ముస్లిం రిజర్వేషన్లు, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే ఉన్నాయి. అంటే రిజర్వేషన్లు అనేది రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం అని మీరు చెప్పదలుచుకున్నారు. అమలు జరుగుతున్నాయి కూడా ఆంధ్రప్రదేశ్, అదే ఆపాలి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే అమలు జరిగిన, ఇతర రాష్ట్రాల్లో లేవు. రైట్. అండ్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అధికారంలోకి రానివ్వను, ఆయన్ని అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి. ఇప్పుడు ఆయన కాపు అని చెప్పుకోకపోయినా కాపులు ఎక్కువగా ఆయన వెంట ఇప్పుడు ర్యాలీ అవుతూ ఉన్నారు. 2014లో ఆయన మాట మీద తెలుగుదేశం పార్టీకి ర్యాలీ అయ్యారు, కూటమికి. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఏదో కాపులకు మోసం చేశారని అనుకున్నారు కాబట్టి వైసీపీకి ర్యాలీ అయ్యారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కూటమికి ర్యాలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అని కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ లో 5% రిజర్వేషన్ ని పొందుపరిస్తే అది కేంద్ర ప్రభుత్వం కూడా ధృవీకరించింది, పెట్టొచ్చని చెప్పి. జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 5% రద్దు చేసినందుకు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ పెట్టిన ఒక హామీ, కాపుల్ని బీసీలో చేరుస్తాము, బీసీ కోటా రిజర్వేషన్ కల్పిస్తాము అని చెప్పి అప్పుడు నెరవేర్చలేకపోయారు. కేంద్రానికి రికమెండేషన్ చేశాను, అవ్వలేదు. అందుకనే ఈడబ్ల్యూఎస్ లో 10% కొత్తగా వస్తే 5% కాపులకి మేము పెట్టాము. జగన్మోహన్ రెడ్డి రద్దు చేశాడు. కానీ అది పెట్టేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రం చెప్పింది పార్లమెంట్ లో. అదే కాపులు వాళ్ళు ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. రైట్. అంటే అది ఎన్నికల స్టంట్ గా మాత్రమే చేశారు. ఆయన దిగిపోతారని తెలిసి, ఇంకా అవ్వదు అని తెలిసి, అమలు అవ్వదని తెలిసి, టెక్నికల్ గా లీగల్ గా నిలబడదు అని ధృవీకరించింది. కేంద్రము పెట్టుకోవచ్చని చెప్పింది, కేంద్రం పెట్టుకోవచ్చని చెప్పింది కాబట్టి అవి కొనసాగాయి. రద్దు చేశాడు కాబట్టి అవి పోయినాయి. అతను రద్దు చేయకపోతే అవి చట్టబద్ధం అయ్యాయి. కేంద్రం పెట్టుకోవచ్చు, అది రాష్ట్రాల పరిధిలో ఉన్న అంశమే అని చెప్తుందని మీరు చెప్తున్నారు కాబట్టి ఆల్రెడీ జీవీఎల్ అధికారాలని చెప్పి కాపులకు నష్టం జరిగింది. ఈబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈబీసీ రిజర్వేషన్స్ లో 10% లో 5% మేము గతంలో ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి కావాలని అడ్డుకున్నాడు కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తాం అని చెప్పి ఉంటుందా? హామీ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ముద్రపోయిన ముద్రగడ్డ పద్మనాభం రాశాడు కదా, మీరు ఎందుకు 5% రద్దు చేశారు, అది కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కదా, అది కనుక ఉంటే కాపులకి, కాపు యువతకి న్యాయం జరిగేది కదా అని చెప్పి ముద్రగడ్డ పద్మనాభం ఉత్తరం రాశాడు కదా.